ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులై కృష్ణ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యవసర సేవలు అందిస్తున్న విద్యుత్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సమ్మె చేసిన విద్యుత్ కార్మికులతోటి ప్రభుత్వం చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకన్న, నరేష్, అశోక్, రాజేశన్, రాజన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యవసర విభాగమైనటువంటి విద్యుత్ సంస్థలో ట్రాన్స్కో, జెన్కోలలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజీఎన్ కార్మికులు తమ సమస్యల కోసం ఆందోళన పట్టారు. ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ జరిపి ఆ కార్మిక సంఘ నాయకత్వంతో చర్చించాలి. వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని భారతీయ కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు భావిస్తుంది. రాష్ట్రంలో ఇవాళ 20,000 మంది కార్మికులు ఇవాళ ట్రాన్స్కోలో, జెన్కోలో విద్యుత్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ 20,000 మంది కార్మికులు కూడా తాము పర్మనెంట్ అయితే ఇతర కార్మికుల్లాగా జీవనం కొనసాగిస్తామన్నటువంటి ఉద్దేశంతో సంవత్సరాల తరబడి 2016 ముందు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడో ఒకనాడు ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం తమని పర్మనెంట్ చేయకపోద్దా అన్నటువంటి దాంతో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ పర్మనెంట్ విషయంలో కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినటువంటి వాళ్ళ డిమాండ్స్ పైన తగినటువంటి పరిశీలన చేసి ఆ సంఘ నాయకత్వంతో చర్చలు జరిపి ఈ సమ్మె వరకు విరమించేటట్టుగా, ఆందోళన విరమించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా రాష్ట్రంలో కార్మిక సంక్షేమ రాజ్యం, మేము ప్రజల కోసం, రైతుల కోసం అని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో ఆ మాటకు కట్టుబడి ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉండాలి. ఆ రకంగా కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇచ్చినటువంటి డిమాండ్లను సానుకూలంగా ఆలోచించి, చర్చించి పరిశీలిస్తారని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ, ఐఎఫ్టియు జిల్లా కమిటీలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆ కార్మికుల పోరాటానికి సంపూర్ణ సాంఘీభావాన్ని కూడా తెలియజేస్తున్నాం.